హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో మన జీవితంలో మనకు మంచి రోజులు రాబోయే ముందు కలిగే సంకేతాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి నిజ జీవితంలో ఇలాంటి శుభ సంకేతాలు ఎదురయ్యే ఉంటాయి. ఈ విధంగా మనకు శుభ సంకేతాలు ఎదురైనప్పుడు మనం వాటిని మూఢనమ్మకాలుగా భావించవద్దు. సో తేలిగ్గా కొట్టిపారేయొద్దు. ఎందుకంటే మంచి రోజులు మన జీవితంలో రాబోయే ముందు కొన్ని శుభ సంకేతాలు ఎదురవుతాయని చెప్పేసి మన పూర్వీకులు, మన పెద్దవారు మనకు చెప్పడం జరిగింది. జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఈ కష్టాలు తొలగి సుఖాలు వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు మనకు ఎదురవుతాయని చెప్పేసి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ నారదునితో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మన జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు జరిగే శుభ సంకేతాలు ఏంటి అనేవి ఒకసారి చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే మీ జీవితంలో కూడా మీకు మంచి రోజులు రాబోయే ముందు ఇలాంటి శుభ సంకేతాలు జరిగి ఉండవచ్చు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు మీ ఇంటిలో ఉన్న పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో సో దేవుని ఫోటో నుండి ఏదైనా పువ్వు కింద పడితే సో అది మీకు మంచి శుభదాయకం అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల కూడా మీకు ఫ్యూచర్లో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి దీని అర్థం. సెకండ్ వన్ వచ్చేసి, మీ ఇంట్లోకి అనుకోకుండా నల్ల చీమలు అనేది రావడం జరుగుతుంది. సో నిన్న లేని చీమలు ఈరోజు గుంపులుగా రావడం జరుగుతుంది మీ ఇంట్లోకి. సో ఈ విధంగా నల్ల చీమలు ఇంట్లో తిరిగితే సో ఇది కూడా మంచి శుభదాయకం. త్వరలో మీ కష్టాలు తొలగి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఇది ఒక సంకేతం. అలాగే మన ఇంటి బాల్కనీలో లేదా ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి వచ్చి గూడు పెట్టుకుంటుంది అంటే సో ఇది కూడా మంచి శుభదాయకం. త్వరలో మీ కష్టాలు తొలగిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి కూడా దీని యొక్క అర్థం. ఈ విధంగా ఇంట్లోకి వచ్చి పక్షులు గూడు పెట్టుకుంటున్నాయంటే సో పొరపాటున కూడా మీరు వాటిని తరిమేయొద్దు. సో ఇది మంచి శుభదాయకం అని చెప్పుకోవాలి. అలాగే మీరు గుడికి వెళ్తున్నప్పుడు లేదా గుడి నుండి బయటకు వస్తున్నప్పుడు సో మీకు ఆవులు లేదా బ్రాహ్మణులు ఎదురైతే సో ఇది మీకు మంచి జరుగుతుందని చెప్పేసి అర్థం. ఈ విధంగా జరగడం వల్ల మీకు కష్టాలు తొలగి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి ఇదొక శుభ సూచిక. అలాగే ఇంట్లోకి గోమాత వచ్చినా లేదా ఇంటి ఆవరణలోకి గోమాత వచ్చి నిలబడినా ఇది మీకు మంచి శుభదాయకం. సో దీన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. ఒకవేళ మీ ఇంటి బయటకు గోమాత వస్తే సో గోమాతకు అన్నం పెట్టడం కానీ లేదా రొట్టెలు పెట్టడం కానీ చేయాలి. సో గోమాతను తరిమేయద్దు. ఎందుకంటే గోమాత అనేది ముక్కోటి దేవతల స్వరూపం. ఇంట్లోకి గోమాత వస్తుంది అంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం. కాబట్టి ఇంట్లోకి వచ్చే గోమాతకు మీరు అడ్డు చెప్పొద్దు. ఇది కూడా మంచి శుభ సూచికం. మరొక శుభ సూచికం, పురుషులకు కుడి కన్ను అదురితే త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. స్త్రీలకు ఎడమ కన్ను అదురితే త్వరలో వారికున్న కష్టాలు తొలగిపోతాయని ఒక శుభ సూచిక. ఇలాంటివి మీరు తేలిగ్గా కొట్టిపారేయొద్దు. సో మనకు మంచి రోజులు రాబోయే ముందు ఇలాంటి శుభ సూచికలు అనేవి మనకు జరుగుతూనే ఉంటాయి. ఎవరైతే ఇంట్లోకి వచ్చే పక్షులకు, కోతులకు, కుక్కలకు ఎవరైతే ఆహారం పెడతారో సో వాళ్లకు ఉన్న కష్టాలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయి. వీటితో పాటు అనుకోకుండా మీ ఇంటి ఆవరణలోకి ఎప్పుడు రాని రామచిలుకలు రావడం జరుగుతుంది. సో ఇది మంచి శుభ సూచికం. ఎందుకంటే రామచిలుకలు సర్వసాధారణంగా ఎవరి ఇంటిపైన వాళ్ళవు, ఎవరి ఇంటిలోకి కూడా రావు. సో ఒకవేళ రామచిలుకలు వచ్చి మీ ఇంటి ఆవరణలో ఉన్నాయి అంటే సో మీకు ఏదో మంచి జరగబోతుందని అర్థం. అదేవిధంగా మంచి రోజులు రాబోతున్నాయనే శుభ సూచిక మరొకటి. సో మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి మొక్క లేదా ఇతర మొక్కలు పచ్చగా చిగురుస్తాయి. సో ఎప్పుడైతే పచ్చగా చిగురుస్తున్నాయో సో ఆ రోజు నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. మీకున్న కష్టాలు, సమస్యలు తొలగిపోవాలంటే సో మీరు ప్రతిరోజు పక్షులకు లేదా ఇతర మూగజీవులకు ఎవరైతే ఆహారం పెడతారో సో వాళ్ళకున్న సమస్యలు, కష్టాలు తొలగి మంచి రోజులు అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు మన గ్రామాల్లో లేదా మన పట్టణాల్లో భగవంతుని కార్యక్రమాలకు, భగవంతుని పండుగలకు ఎవరైతే అన్నదానం చేస్తారో సో వాళ్ళకు మంచి అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకున్న సమస్యలు, కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శుభ సూచికలన్నీ మీకు మీ నిజ జీవితంలో జరిగే ఉంటాయి. సో వీటిని తేలిగ్గా మాత్రం కొట్టిపారేయొద్దు. సో ఇవి ఇలా జరుగుతున్నాయంటే తప్పనిసరిగా మీకు ఏదో మంచి జరగబోతుందని అర్థం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియోలో తెలియజేస్తాను.